గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ బ్యాక్ రిచ్ ఇండియా అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో వెస్టర్డ్ 2.0 యాప్లో ఏ విధంగా ఐడి క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్లేస్టోర్ టచ్ చేసుకుందాం. ప్లేస్టోర్ టచ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో సర్చ్ బార్లోకి వెళ్ళేసి వెస్టేజ్ 2.0 యాప్ అని సెర్చ్ చేస్తే వెస్టేజ్ 2.0 న్యూ యాప్ అప్డేట్ అని మనకైతే ఓపెన్ అవుతుంది. చూడండి, అక్కడ దాన్ని టచ్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేయండి. ఇక్కడ ఓకేనా, ఇలా అయితే డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ టచ్ చేస్తే ఇలా మనకైతే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ టచ్ చేస్తే సో చూడండి, లాస్ట్ కార్నర్లో సైన్ అప్ ఉంది కదా, ఆ సైన్ అప్ టచ్ చేయండి. సైన్ ఇన్ కాకండి, సైన్ అప్ టచ్ చేయండి. సైన్ అప్ టచ్ చేసి సో ఇలా అవుతుంది. సో ఇలా అప్లైన్ ఐడి ఉంది కదా, అందులో మీ ఐడి మీరు ఎవరికైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళ ఐడి అయితే వెయ్యాలి. పోస్టెడ్ ఐడి అనేది ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి క్రియేట్ చేస్తున్నాను, అప్లైన్ ఐడి నాదే, పోస్ట్ ఐడి కూడా నాదే. ఓకేనా, క్లియరా? తర్వాత కంట్రీ యాడ్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే స్టేట్ అండ్ సిటీ అయితే యాడ్ అయిపోతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకైతే వెరిఫికేషన్ కోడ్ అనేది వాళ్ళ నెంబర్కి సెండ్ అవుతుంది. అక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మనకైతే యాడ్ అయిపోతుంది. తర్వాత మెయిల్ ఐడి, అడ్రస్, సో టైటిల్, ఫస్ట్ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేమ్ అనేది వాళ్ళ నేము, సర్నేమ్ ఉండాలి ఫస్ట్ నేమ్లో, లాస్ట్ నేమ్లో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఉండాలి. ఓకేనా, క్లియరా? తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్ యాడ్ చేసుకుంటాం. స్పౌస్, నామినీ యాడ్ చేసుకుంటాం. డిస్ట్రిబ్యూటర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక సైన్అప్ ఉంది కదా, సైన్అప్ టచ్ చేస్తే ఇక మనకైతే ఈ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి? సైన్అప్ కేవైసీ చేయాలి. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం సైన్ ఇన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఐడి ఆర్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లేకుంటే పైన చూడండి రైట్లో వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో దాన్ని ఎంటర్ చేసుకుంటే మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. ఓకేనా, ఎంటర్ చేయడం మీ యొక్క అయితే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ ఎంటర్ చేయగానే సెండ్ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది. అది టచ్ చేయగానే మనకు 4 డిజిట్స్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనమైతే ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా, లాగిన్ అయిపోగానే ఇలా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పైన టాప్లో 3 డాట్స్ ఉంది, 3 లైన్స్ ఉంది కదా. ఓకేనా, దాన్ని టచ్ చేసుకుంటే పేజ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మై కేవైసీ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో చూడండి సెల్ఫ్ ఆ డౌన్లైన్, మనం డౌన్లైన్ యొక్క కేవైసీ చేయాలి కాబట్టి డౌన్లైన్ టచ్ చేస్తున్నాం. అక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాం. ఎంటర్ చేయగానే వాళ్ళ నెంబర్ అయితే నేమ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రూఫ్ ఏమి ఇస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ అనుకోండి, ఆధార్ టచ్ చేస్తున్నాం. ఇక్కడ టేక్ అంటే మనం అయితే టచ్ చేయగానే మనకైతే ఫ్రమ్ లైబ్రరీ ఉందనుకోండి, ఆ లైబ్రరీకి వెళ్ళేసి మనకు వాళ్ళ యొక్క ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ యొక్క నెంబర్ ఉంది కదా, ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నామంటే సో అప్లోడ్ ఉంది కదా, దాన్ని అప్లోడ్ చేసుకుంటే హ్యాపీగా కేవైసీ కూడా యాడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్.